అందరికీ నమస్కారం. నా పేరు మురళీమోహన్. మా మదర్ నేమ్ వచ్చేసి పద్మావతి. మా ఫాదర్ నేమ్ ఇస్ చంద్రశేఖర్. మా మదర్కి దగ్గర 10 to 15 years వరకు బ్రెయిన్ నర్వ్లో వచ్చేసి ప్రాబ్లం ఉంటుంటుంది. మేము చెన్నై, బెంగళూరు, ఆల్ ఓవర్ మన ఏపీలో కూడా చాలా వరకు చూపించాము. అందులో ఏమంటే ప్రతి ఒక్కరు ఏమి ప్రాబ్లం అని ఏం లేదు, జస్ట్ వాళ్ళు మెడికేషన్స్ మాత్రమే మనకి ఇస్తూ వచ్చారు. బట్ ఎప్పుడైతే మనం అమరాకు వచ్చిన తర్వాత డాక్టర్ వరుణ్ డాక్టర్ని మేము కన్సల్ట్ అయ్యాము. మా ఫాదర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. వరుణ్ డాక్టర్ని కలిసాము. జస్ట్ మా మదర్ రిపోర్ట్స్ చూపించాము. వరుణ్ డాక్టర్ వెంటనే రెస్పాండ్ అయ్యేసి వెంటనే ఎవరు దీనికి చూడగలుగుతారు అని వెంటనే కాల్ లిస్ట్లో ఓపెన్ చేసి చెక్ చేసి న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ సార్ అండ్ యశ్వంత్ సార్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు టేక్అవుట్ చేసి మీకు ఈ ప్రాబ్లం క్లియర్ చేస్తారని మనకి చెప్పారు మాకు. దాని తర్వాత నెక్స్ట్ మరుసటి రోజే మేము అపాయింట్మెంట్ తీసుకొని ఆనంద్ సార్తో మీట్ అయ్యాము. మీట్ అయిన వెంటనే మాకు బాబు ఇది వచ్చేసి మీరు ఆపరేషన్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందేను మీరు ఇమీడియట్లీగా అన్నారు. ఓకే సార్ మేము చేసుకుంటాము, మీరు చేయండి అని చెప్పాము. ఓకే సార్ కూడా ఓకే అన్నారు. జస్ట్ వన్ డే బ్యాక్ నిన్న మేము వచ్చిన వెంటనే ఆపరేషన్ ఏదైతే ఉన్నదో మొన్న నైట్ అడ్మిట్ అయ్యాము. మార్నింగ్కి 10:30, 9:45 అలా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. ఆనంద్ సార్ అండ్ యశ్వంత్ సార్ ఇద్దరు మాకు ఆపరేషన్ చేయించారు. చాలా ఇప్పుడైతే బిఫోర్ కంటే మాకు ఇప్పుడు 1000 times అంటే మాకు చాలా బెనిఫిట్ ఉంది. ఇప్పుడు డాక్టర్ ఇద్దరు వల్ల మాకు మా మదర్ ఇప్పుడు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. బిఫోర్ కంటే ఎంత ఆనందంగా ఉన్నారంటే మాకు తెలియని ఆనందం మాకు ఎక్కువ ఉన్నది. ఈ 2 days నుంచి అయితే ఆపరేషన్ జరిగిన రోజు నుంచి జరిగిన తర్వాత కూడా దగ్గర ఆల్మోస్ట్ మేము చూసినప్పటికీ మార్నింగ్ 9:30 to అలా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ 4:30 అలా చెప్పారు ఆపరేషన్ సక్సెస్ అనేసి డాక్టర్ వచ్చి చెప్పారు. అప్పటికి మాకు కొంచెం ధైర్యం వచ్చింది. అప్పటి నుంచి మాకు కొంచెం హ్యాపీ. ఇప్పుడైతే ఫుల్లీ అండ్ రికవర్ అయిపోయారు మా మదర్ కూడా. సో ఇప్పుడు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు. నిన్న నైట్ మాత్రము కొంచెం మెడికేషన్లో ఉన్నారు. ఈరోజు మార్నింగ్ టిఫిన్ కూడా చేసేశారు. చాలా హెల్తీగా ఉన్నది మా మదర్. థ్యాంక్స్ టు మిస్టర్ ఆనంద్ సార్ అండ్ యశ్వంత్ సార్ ఈ యొక్క ఆపరేషన్ చేసినందుకు, మా మదర్ని మాకు తిరిగి సంతోషంగా తీసుకొచ్చినందుకు. మా ఫాదర్ ఇంకేమైనా చెప్పాలంటే మా ఫాదర్ కూడా చెప్తారు. నాన్న మొదట అమరా హాస్పిటల్ సిబ్బందికి కానీ డాక్టర్లకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. అమరా హాస్పిటల్ ఎట్టు చూస్తున్నారంటే మాకంత ఇదిగా చూస్తున్నారు సార్. మేమేం దాన్ని కాదనడం లేదు. మాకు 15 సంవత్సరాలుగా మా మిస్సెస్కు బాగలేక ఎంతోమంది వల్లభ హాస్పిటల్ అయితేనేమి, గంటా న్యూరో అయితేనేమి, చెన్నై అయితేనేమి, నిమ్హాన్స్ బెంగళూరు అయితేనేమి, ప్రతి దిక్కున చూస్తే మీకేమి ప్రాబ్లం లేదమ్మా అని చెప్పేవాళ్ళే. కానీ ఎంఆర్ఐ స్కానింగ్లు దాదాపు 10-15 సంవత్సరానికి ఒక ఎంఆర్ఐ స్కానింగ్ తీసుంటాను. కానీ దేంట్లో మాకు ఆమెకు మా మిస్సెస్కు ఏమి జబ్బు లేదనే వస్తున్నది, కానీ ప్రాబ్లం అయితే ఉండాలి. డాక్టర్లను ఎన్నో రోజులు వేడుకునింది, నన్ను చంపేయండి సార్ మీరు మందులు ఇచ్చేని. అట్టేటప్పుడు కూడా వాళ్ళు ఏం మనకేం చెప్పలా, మాత్రలు ఇస్తున్నారు. మేము కంటిన్యూగా నెల అయితే 4,000, 5,000 మాత్రలు ఇచ్చేది చేస్తూ వచ్చాం. ఈ మధ్యన మాకు ఎంఆర్ఐ స్కానింగ్లో బయటపడింది. అప్పుడు మేము రెండో మాట చూసుకోకుండా మేము అమరా హాస్పిటల్కి వచ్చి మేము ఈ దాన్ని ఏమంటారు నాకు అర్థం కాలేదు సార్, మేము న్యూరో డాక్టర్ని వచ్చి మేము కలిసినాం. ఆనంద్ సార్ ఉండి అయితే ఆయన చూస్తానే డాక్టర్ గారు, అమ్మా నీకు ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలా, లేదంటే తట్టుకోలేవమ్మా, నువ్వు రాను ఇబ్బంది పడిపోతున్నావు అని ఆ డాక్టర్ ఒక్కడు ముందు ఆ పేషెంట్ బాధను చూసి చెప్పిన డాక్టర్ అతను ఒక్కడు. నేను ఎంతోమంది ఏది నిమ్హాన్స్ కంటే మించిన డాక్టర్లు లేరంటారు ప్రపంచం మీద, మన ఇండియా మీద. అటువంటి వాళ్ళు కూడా చెప్పండి ఆనంద్ సార్ చెప్పినాడు. మాకు అది కొండంత ధైర్యం వచ్చి మేము ఇక్కడ చేర్చినాము. మా మిస్సెస్ పోయేటప్పుడు కూడా మేము చాలా మనోవేదన అనుభవించినాము. ఆమె బయటకు వస్తానే మాకు ఎంత ఆనందం అంటే మాటల్లో చెప్పేది కాదు. పేరున
అమరా డాక్టర్లకు కానీ సిబ్బందికి కానీ నర్సులకు కానీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా మా మదర్ ఎలా అనుభవించిందిరా అంటే, ఒక మనిషికి కరెంటు షాక్ కొడితే ఎలా ఉంటుందో దానికి 10 రెట్లుగా మా అమ్మ బాధపడింది. అది ఒక్క నిమిషం వచ్చినా అరగంట వచ్చినా తట్టుకోలేదు. అలాంటిది మా మదర్కి గత 15 సంవత్సరములుగా ఈ విధంగా కరెంట్ షాక్ అనేది ఒక రైట్ సైడ్ అనేది ఫేస్ పైన వస్తే తినే వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు అలాంటిది మా మదర్ లేచి మార్నింగ్ టైంలో ఇప్పుడు ఇడ్లీ కూడా తినిందంటే బ్రేక్ఫాస్ట్ చేసింది. అది చాలా అంటే చాలా మాకు ఆనందం కలిగించిన ఒక అనుభూతి ఈ రోజు వరకు. గత 16 సంవత్సరాల్లో నుంచి ఇప్పుడేమరా అంటే ఫుల్లీ రికవర్డ్, నాకు బాగుంది అని థమ్స్అప్ చూపిస్తాను మా మదర్ అయితే. నాకు ఏం ప్రాబ్లం లేదు, ఏ పెయిన్ లేదు. ఒక హాఫ్ అన్ అవర్కి పెయిన్ ఒకసారి వస్తుంది, అట్లా క్లిక్ చేస్తే ఎలా వస్తుందో కరెంటు అలా వస్తుంటుంది. ఇప్పుడు దగ్గర నైట్ నుంచి మనకు ఆపరేషన్ తర్వాత నుంచి ఇప్పుడు వరకు ఏమిరా అంటే ఒక్క సెకండ్ కూడా ఆ పెయిన్ అనేది, ఆ కరెంట్ షాక్ అనేది అంతవరకు ఒక్క పెయిన్ రాలేదు, ఒక్క కరెంట్ షాక్ రాలేదు. అది ఓన్లీ మన అమరా హాస్పిటల్ వల్ల మాత్రమే నాకు లభించిన ఒక అద్భుతం. మా మదర్ ఆపరేషన్కి చాలా వరకు సాయం చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. మెయిన్లీ ఆనంద్ సార్ అండ్ యశ్వంత్ సార్. ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సార్.